అందరికీ వందనాలండి. ప్రభు కృపలో మీరంతా బాగున్నారని ఆశిస్తా ఉన్నాను. ఈ రోజు దుర్బోధల గురించి జాగ్రత్త పడాల్సిందిగా మనవి చేస్తా ఉన్నాను. అంతేకాదు ప్రస్తుతం మన 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా సార్వత్రిక క్రైస్తవ సంఘాన్ని కలవరపెడుతున్నటువంటి ప్రధానమైన దుర్బోధ BYOI వాళ్ళు చేస్తున్నటువంటి అబద్ధపు దుర్బోధలు. దయచేసి ఒకసారి ఈ వీడియో వినండి. మాకెంతో బాధ కలిగిపోయిందండి. ఏంటి నీకు కలిగిపోయిన బాధ? ఆయన ముష్టెత్తున్నాడు, ఆయన బాగానే ఉన్నాడు. తండ్రి దగ్గర చేతులు చాపి యాచిస్తున్న యేసుకు లేని బాధ నీకేంట్రా వచ్చేసింది బాధ? విన్నారు కదండి, యేసు ప్రభు వారిని భిక్షగాడని, ముష్టెత్తుకునేవాడని ఎంత దుర్మార్గముగా దుర్బోధ చేస్తా ఉన్నాడు. యేసు ప్రభు వారిని బయటివాడు ఎవరైనా ఏదని అంటేనే ప్రేమతో ఓర్పు కలిగి సమాధానం ఇస్తున్నాం. అలాంటిది ఇంట్లో ఉన్న నీవే యేసుక్రీస్తు ప్రభు వారిని భిక్షగాడని, అడుక్కునేవాడు అని కామెంట్ చేస్తే సగటు క్రైస్తవునికి బాధ అనిపించదా అండి? ఎందుకంటే యేసు ప్రభువాన్ని దూషిస్తే తండ్రి అయిన యెహోవా దేవుని కూడా దూషించినట్టే. నీ మాటలు విన్న మతోన్మాదులు ఇంకా ఎక్కువ రెచ్చిపోతారు. మేమనేది ఏముందండి, వాళ్ళలో ఉన్న వాళ్ళే BYOI వాళ్ళే ఈ మాట యేసు ప్రభుని అన్నారు. ఆయన అడుక్కునేవాడని, భిక్షమెత్తుకునేవాడు అని వాళ్ళే అంటున్నారు కదా అని ఈ మతోన్మాదులు రెచ్చిపోరండి. పరిశుద్ధాత్మ దేవుడు హెబ్రీ గ్రంథకర్త ద్వారా ఏ సందర్భంలో, ఏ పరిస్థితుల్లో ఆ మాట యేసుక్రీస్తు ప్రభువారి గురించి వ్రాయించాడో ఆలోచించాల్సిన అవసరం లేదా? వీళ్ళందరూ కూడా సాతాను ఆత్మ పట్టినవారు, యెజబెలు ఆత్మ పట్టినవారు, నిమ్రోదు ఆత్మ చేత నడిపించబడుతున్నటువంటి దురాత్మ పిల్లలు. వీళ్ళంతా కూడా సాతాను సంతానం. వీళ్ళంతా కూడా యేసుక్రీస్తు ప్రభు వారి దైవత్వాన్ని కించపరిచి, తక్కువ చేసి, హేళన చేసి మాట్లాడేవారు ఎవరైనా సరే, యేసుక్రీస్తు దైవత్వాన్ని ప్రశ్నించే వారు ఎవరైనా సరే సాతాను సంబంధులే. కనుక ఇలాంటి తప్పుడు బోధకులతో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇలాంటి దుర్బోధలు చేసేవారు చాలా దూరంగా ఉండాలి. ఈ సాతాను బాబు ఇంకా ఏమంటున్నాడో ఒకసారి విందాం, చూడండి. అన్నాను, యేసుక్రీస్తు వారికి తండ్రి భిక్ష పెట్టారు. యేసుక్రీస్తు వారికి భిక్ష పెట్టాడు అని బైబిల్లో ఎక్కడుంది? వాక్య లేఖన ఆధారం చూపించగలవా? ఆ పదం అనేది ఎక్కడ బైబిల్లో లేదు. అయితే ఇప్పుడు మీకు సరైన మాట చూపించాలి, నేను తప్పదు. మరి హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం ఇప్పుడు ఇలా మాట్లాడితే యేసుప్రభుని బిచ్చగాడా అని అంటే ఇప్పుడు నిజంగా బిచ్చగాడో కాదు మీకు చూపిస్తాను. ఇప్పుడు చూడండి, యేసు ప్రభు వారిని ఎంత పచ్చిగా బిచ్చగాడని మాట్లాడుతూ ఉన్నాడు ఈ జ్ఞానం లేని మనిషి. ఇతను యేసు ప్రభువును దేవునిగా, త్రియేక దేవునిగా అంగీకరించడు. ఇలాంటి వారి గురించి 1 యోహాను పత్రికలో 4వ అధ్యాయం 2-3 వచనాల్లో ఒక మాట తెలియచేయబడింది. ఏ ఆత్మ యేసును ఒప్పుకొన్నదో అది దేవుని సంబంధమైనది కాదు. ఇక్కడే మనకు స్పష్టంగా అర్థమైపోతా ఉంది, ఇతను దేవుని ఆత్మ కలిగి లేడు, దురాత్మను కలిగి ఉన్నాడని.